హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ఎడిషన్ ఆఫ్ వెక్టార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి మ్యాథ్స్ 1A నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ విఎస్ఏక్యూఎస్ క్వశ్చన్స్ 2 మార్క్స్వి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డియర్ స్టూడెంట్, ప్రీవియస్ వీడియోస్లో పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. ఎడిషన్ ఆఫ్ వెక్టర్ నుంచి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. సో ఇక్కడ నేను 3 ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి. సో డియర్ స్టూడెంట్స్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డీటెయిల్గా. సో మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? లాస్ట్ వరకు చూస్తారు కదా పుష్పరాజ్? రైట్ నాన్న. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Find the vector equation of the line passing through the point 2i plus 3j plus k and parallel to the vector 4i minus 2j plus 3k. సో డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ వచ్చేసి 4-5 టైమ్స్ వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్. వెక్టార్ ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. మనకు ఒక పాయింట్ ఇచ్చిండు, ఒక ప్యారలల్ టు ద వెక్టార్ ఇచ్చిండు, ప్యారలల్ టు ద లైన్ ఇచ్చిండు, ఒక లైన్ కూడా ఇచ్చేసిండు. ఓకేనా? రైట్. సో డయాగ్రామ్ డ్రా చేస్తాం చూడండి. ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ ఉంటుంది. సో నేను ఓన్గా డయాగ్రామ్ తీసుకొని చెప్తున్నాను మీకు. రైట్. సో హియర్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ దిస్ నోన్ యాజ్ జెడ్ యాక్సిస్. సో ఈ పాయింట్ని నేను ఆరిజిన్ అనుకుంటున్నా. సో 0,0,0 ఉంటుంది కాబట్టి ఆరిజిన్. సో లెట్ us కన్సిడర్ ఈజ్ అ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ఓకేనా? సో పాయింట్ ఉన్నప్పుడు ఒక స్ట్రేట్గా ఒక లైన్ తీసుకున్నాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద లైన్. ఇది ఒక లైన్ అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకేనా? పాయింట్ వెక్టార్ ఇచ్చేసింది మనకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి తీసుకున్నాం. ఓకేనా? దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ వెక్టార్. సో ఇది ఏ వెక్టార్ కింద కన్సిడర్ చేసుకుంటున్నా. పొజిషన్ ఆఫ్ 0 to origin to A ఈజ్ అ వెక్టార్ కన్సిడర్ చేసుకుంటున్నా. రైట్. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ద వెక్టార్ ఈస్ P. Here to here is the known as R vector direction. ఓకేనా? రిజల్టెంట్ ఆఫ్ R వెక్టార్ ఇది. ఓకేనా? సో ఇది ఏంది ప్యారలల్ టు అన్నాడు కాబట్టి ఇంకో వెక్టార్ వచ్చేసి ప్యారలల్ వచ్చేసి ఇది B వెక్టార్ అన్నట్టు. ఓకేనా? ఇది ప్యారలల్గా ఉంది. బి వెక్టార్కి ప్యారలల్గా లైన్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వెక్టార్ ఈక్వేషన్? వెక్టార్ ఒక ఈక్వేషన్ ఏముంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? రైట్. సో ఇది నా ఈ క్వశ్చన్కి డయాగ్రామ్. ఇది ప్యారలల్ లైన్. ఒక లైన్కి ఒక ఇంకో వెక్టార్ ప్యారలల్గా ఉన్నప్పుడు సో ఈ ఆర్ అనేది ఏముంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? వెక్టార్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్. గివెన్ పాయింట్ ఈజ్ ఇచ్చిన పాయింట్ని ఏ వెక్టార్ అనుకుంటున్నా. ఓకేనా? సో ఏ వెక్టార్ ఇక్కడ ఉంది చూడండి. గివెన్ పాయింట్ 2i ప్లస్ 3j ప్లస్ k అండ్ ద లైన్ ఆఫ్ వెక్టార్. ఓకేనా? ఒక లైన్ కూడా ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏ నుంచి బి, ఏ నుంచి పి అంటే దాన్ని బి వెక్టార్ కింద కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకేనా? సో దెన్ ఈక్వల్ టు ఏముంటుందంటే లైన్ ఇచ్చింది కాబట్టి 4i మైనస్ 2j ప్లస్ 3k. రైట్. సో అక్కడ ఫార్ములా ఉంది నాన్న. సో ఈ కాన్సెప్ట్కి ఒక ఫార్ములా డెరివేషన్ అవుతుంది. సో దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ వెక్టార్ ప్లస్ సో ఇక్కడ t and the b vector. So this is the formula of the vector equation when a point and line. ఒక పాయింట్ ఉన్నప్పుడు ఒక లైన్ ఉన్నప్పుడు ప్యారలల్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో రాస్తాను చూడండి. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through the point A ఉన్నప్పుడు. ఓకేనా? దట్ మీన్ ఏ వెక్టార్ ఉన్నప్పుడు అండ్ ప్యారలల్ టు ద వెక్టార్. సో దట్ మీన్ బి వెక్టార్. He is given by ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దెన్ ఓకేనా? వెక్టార్ ఈక్వేషన్ ఆర్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ వెక్టార్ ప్లస్ సో టీ ఈజ్ ద రియల్ నెంబర్ అండ్ ద బి వెక్టార్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా బట్టి మనం ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాం. సో హియర్ టీ ఈజ్ ద బిలాంగ్స్ టు రియల్ నెంబర్. సో టీ ఈజ్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్, సమ్ కాన్స్టెంట్ నెంబర్స్. రైట్.
ఆర్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వెక్టర్ ఇక్కడ ఏముంది 2i పాయింట్ కదా అది 2i ప్లస్ 3j ప్లస్ k ప్లస్ t బ్రాకెట్ ఆఫ్ రైట్. సో బి వెక్టర్ చెప్పండి, ఇప్పుడు బి వెక్టర్ చెప్పండి 4i మైనస్ 2j ప్లస్ 3k రైట్. సో మల్టిప్లై చేసుకుందాం మనం, టీ వేరియబుల్ తోటి మల్టిప్లై చేస్తున్నా, టీ ఈజ్ ఏ కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి రియల్ నెంబర్ కాబట్టి రైట్. 3j సేమ్ రాసుకుంటున్నా, k కూడా సేమ్ రాసుకున్నా. నౌ 4ti మైనస్ 2tj ప్లస్ 3tk. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐని ఒక దగ్గర రాసుకుంటున్నాను, ఐని దగ్గర దగ్గర రాసుకుంటున్నాను రైట్. సో ఐ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి, 2i ప్లస్ 4ti ఇవి రెండు దగ్గర రాసుకున్నా ప్లస్ 3j మైనస్ 2tj ప్లస్ k ప్లస్ 3tk రైట్. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు, ఐలన్నీ ఒక సైడ్, జేలన్నీ ఒక దగ్గర, కేలన్నీ ఒక దగ్గర. నౌ ద ఫైనల్ ఈక్వేషన్ కామన్ చేసుకోవడం రావాలి మనకు. సో ఇక్కడ రెండిట్లో ఐ కామన్ ఉంది కాబట్టి 2 ప్లస్ 4t దిస్ ద ఐ కోఎఫిషియంట్ ఆఫ్ ఐ వెక్ట్ ప్లస్ హియర్. సో ఇక్కడ j కామన్ అయితే 3 మైనస్ 2tj రైట్ ప్లస్. సో ఇక్కడ k కామన్ తీసుకుంటే 1 ప్లస్ 3t బ్రాకెట్ ఆఫ్ k. సో దిస్ ఈస్ ద వెక్టార్ ఈక్వేషన్ పాయింట్ అండ్ ప్యారలల్ టు ద లైన్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? సో ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సో ఈజీగా వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ అయితే నేను ఓన్గా తీసుకున్నాను, సో మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ వరకు రాస్తే అయిపోతుంది. సో ఇది అయితే 4-5 టైమ్స్ వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. Now we are going to the second question. Right, now we are going to the second question. Find the vector equation of the line joining the points 2i plus j plus 3k and minus 4i plus 3j minus k. సో డియర్ స్టూడెంట్ మనం ఈ క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వెక్టార్ ఈక్వేషన్. సో ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనకు వెక్టార్ ఈక్వేషన్ అడిగిండు, ఈ క్వశ్చన్లో కూడా వెక్టార్ ఈక్వేషన్ అడుగుతున్నాడు, కానీ మనకి ఇక్కడ ఏమన్నాడు, లైన్ జాయినింగ్ ద పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చి సో వాట్ ఈస్ ద వెక్టార్ ఈక్వేషన్, వెక్టార్ ఈక్వేషన్ ఏముంటుంది అనేది కనిపెట్టాలి రైట్. సో నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి, 3 డైమెన్షనల్ కాబట్టి x y z సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే ఇక్కడ, బట్ 2 పాయింట్స్ ఉంది, అక్కడ ఒక పాయింట్ ఇచ్చి ప్యారల్ లైన్ ఇచ్చినప్పుడు కనుక్కున్నాం. దిస్ ఈజ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. సో ఇక్కడ ఒక ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ తీసుకుంటున్నా. సో ఈ రెండింటి లైన్ జాయిన్ చేసేసిన, ఇది ఒక లైన్ అనుకోండి మీరు రైట్, ఇది ఒక లైన్ ఓకేనా. సో ఫ్రమ్ ద ఆరిజిన్ టు వి కాల్ దిస్ ఇస్ ద ఏ వెక్టార్, ఇక్కడ వే వెక్టార్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆరిజిన్ నుంచి దీన్ని బి వెక్టార్ తీసుకుంటున్నా రైట్. సో ఇప్పుడు చూడండి పాయింట్ పి, పొజిషన్ ఆఫ్ ద వెక్టార్ పి. సో ఇక్కడ నుంచి ఆర్, దిస్ ఈస్ కాల్డ్ రిజల్టెంట్ ఆఫ్ ఆర్ వెక్టార్ ఓకేనా. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది వెక్టార్ ఈక్వేషన్, అంటే ఈ వెక్టార్ ఈక్వేషన్ ఎంత ఉంటుంది, సో ఫార్ములా ఉంటుంది అనమాట. సో 2 పాయింట్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వెక్టార్ ఈక్వేషన్, అది ఫార్ములా బట్టి మనం ఇప్పుడు ప్రాబ్లం చేస్తాం ఓకేనా. సో ఆ క్వశ్చన్కి కాన్సెప్ట్ ఇది, ఒక 2 పాయింట్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వెక్టార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్, గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్. సో 2 పాయింట్స్ ఇచ్చిండు. సో ఏ పాయింట్ దగ్గర ఏ వెక్టార్ కదా, అంటే ఏ వెక్టార్ ఏంది, ఇప్పుడు పాయింట్ ఏ దగ్గర ఏ వెక్టార్ తీసుకుంటున్నా కదా రైట్. ఏ వెక్టార్ ఏముంది, స్టార్టింగ్లో ఉన్న పాయింట్ తీసుకోండి. ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ j ప్లస్ 3k. అండ్ పాయింట్ బి దగ్గర బి వెక్టార్ తీసుకుంటున్నా. సో చెప్పండి దాన్ని బి వెక్టార్ చెప్పండి. ఇప్పుడు పాయింట్ బి దగ్గర బి వెక్టార్ కాబట్టి మైనస్ 4i ప్లస్ 3j మైనస్ k. సో ఓకేనా, ఏ వెక్టార్ బి వెక్టార్ తీసుకున్నాం. సో డియర్ స్టూడెంట్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ద వెక్టార్ ఈక్వేషన్, ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ A vector and B point vectors. He is given by
ఫార్ములా గుర్తుపెట్టుకోండి మామ. పుష్పరాజ్ ఫార్ములా చెప్పండి. ఓకేనా, డైరెక్షన్ ఆఫ్ ద ఆర్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఏ వెక్టార్ ప్లస్ టీ బి వెక్టార్స్. సో హియర్ ఈజ్ టీ ఈజ్ ద బిలాంగ్స్ టు రియల్ నెంబర్ నాన్న, గుర్తుపెట్టుకోండి. సో ఫార్ములాస్ గుర్తుండాలి నాన్న, వెక్టార్ ఈక్వేషన్ ఫార్ములాస్ గుర్తుండాలి. ఇవి థీరం తోటి ప్రూఫ్ అవుతాయి. ఓకేనా, సో వీటిని థీరం తోటి ప్రూఫ్ చేస్తారు కాబట్టి. సో 2 పాయింట్స్ ఉన్నప్పుడు 2 పాయింట్ పొజిషన్ ఆఫ్ వెక్టార్లో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వెక్టార్ ఈక్వేషన్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. ఏ వెక్టార్ బి వెక్టార్ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు వెక్టార్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. రైట్, ఆర్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఏ వెక్టార్ ఏముంది ఇక్కడ చూడండి, 2i ప్లస్ జే ప్లస్ 3k బ్రాకెట్ క్లోజ్ ప్లస్ t is a constant, right? B vector minus 4i plus 3j minus k, right? మల్టిప్లై చేసుకున్నాం అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే 1 తోటి మొత్తం మల్టిప్లై చేయండి. 1 తోటి మల్టిప్లై చేసి ఏమొస్తుంది? సో డైరెక్ట్ మనం రాయకుండా డైరెక్ట్ ఒక స్టెప్ వైజ్ రాద్దాం. 2i ప్లస్ జే ప్లస్ 3k, రైట్, అయిపోయింది. ఇప్పుడు టీ తోటి రాసుకోవాలి. మైనస్ 2ti, ఓకేనా, 2ti నెక్స్ట్ మైనస్ టీజే మైనస్ 3tk. సో నేను ఏం చేస్తున్నా అర్థమవుతుందా? 1 తోటి మల్టిప్లై చేసుకున్నా, ఇక్కడ వరకు 1 తోటి వచ్చేసింది. మళ్ళీ టీ తోటి మల్టిప్లై చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ టీ తోటి మల్టిప్లై చేసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4ti ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వస్తుంది 3 j మైనస్ టీకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఐ నన్ని ఒక సైడ్ రాయాలి, జే మిడిల్లో రాయాలి, ఓకేనా, కే ఒక సైడ్ రాద్దాం. సో దెన్ రిజల్టెంట్ ఆఫ్ ఆర్ వెక్టార్ ఈక్వల్ టు, రైట్, చెప్పండి ఇప్పుడు ఐ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఓకేనా. సో అన్నిట్లో మనం ఐ కామన్ చేస్తే ఇక్కడ 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 ఐ కామన్ తీస్తే 2 మైనస్ 2t మైనస్ 4t బ్రాకెట్ ఐ వస్తుంది. చూడండి ఇక్కడ 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 ఐ కామన్ తీసేస్తే 2 వస్తుంది, ఓన్లీ 2 వస్తుంది. ఇక్కడ ఇక్కడ 2t వస్తుంది, మైనస్ 2t, ఇక్కడ మైనస్ 4t ఐ బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు జే చూసుకోవాలి, ఇక్కడ జే చూసుకోవాలి. జేలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ప్లస్ పెట్టుకుందాం ముందల. ఇక్కడ ఓన్లీ జే ఉంది కాబట్టి 1 పెట్టుకుందాం. ఇక్కడ మైనస్ టీ ఉంది, టీజే ఉంది, ఇక్కడ ఉంది, మళ్ళీ మైనస్ టీ, ఇంకా జే ఉంది, ఇక్కడ ఉంది చూడండి, ప్లస్ 3t బ్రాకెట్ జే, ఓకేనా. సో ఇట్లా కామన్ చేసి రాయడం రావాలి మనకు, ఓకేనా. సో లాస్ట్ వన్ కే, ఇక్కడ 3k ఉంది, ప్లస్ పెట్టుకుందాం, బ్రాకెట్ ఓపెన్ చేస్తే 3k కామన్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ 3t ఉంది, మైనస్ 3t, ఇక్కడ మైనస్ టీ ఉంది, కే. సో డియర్ స్టూడెంట్ ఇంకా సింప్లిఫై చేద్దాం దీనికి. ఇప్పుడు ఆర్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు, రైట్, 2 మైనస్ 2t మైనస్ 4t ఏమొస్తుంది? మైనస్ 60 ఐ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 మైనస్ టీ ప్లస్ 2t ప్లస్ 3t ఏమొస్తుంది? ప్లస్ 2t వస్తుంది ఇక్కడ మనకు, జే ప్లస్ ఇక్కడ మైనస్ 3t అండ్ మైనస్ 1t అనుకుందాం, అంటే 3 మైనస్ 4t, కే. సో దిస్ ఈస్ ద వెక్టార్ ఈక్వేషన్ అన్న, వెరీ వెరీ ఈజీ. సో చాలా మీరు అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇంక అర్థమైంది అనుకుంటున్నాను, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అర్థమవుతుందా పుష్పరాజ్? రైట్, now we are going to the third question. So very very important questions. Yes, now we are going to the third question. Find the vector equation of the plane passing through the points I minus 2j plus 5k comma minus 5j minus k and minus 3i plus 5j. సో డియర్ స్టూడెంట్ ఈ క్వశ్చన్ వచ్చేసి 4-5 టైమ్స్ వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో ఏముంది? కామన్గా వెక్టార్ ఈక్వేషన్ ఉంది. ఈ 3 క్వశ్చన్లో కామన్ ఏముంది? వెక్టార్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. బట్ ఇక్కడ పాయింట్స్, ఇక్కడ ప్లేన్ ఇచ్చిండు, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నప్పుడు కనుక్కోమంటుండు, ఓకేనా. సో మార్చి ఇస్తున్నాడు క్వశ్చన్ని, ఓకేనా. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. గివెన్ పాయింట్స్ ఆర్, సో ఫస్ట్ పాయింట్ని ఏమనుకుంటున్నా అంటే నేను ఏ వెక్టార్ అనుకుంటున్నా కదా. సో ఫస్ట్ పాయింట్ అంటే పాయింట్ ఏ దగ్గర
ఏ వెక్టార్ ఇక్కడ రాస్తున్నా ఇట్లా, దట్ మీనింగ్ ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది I మైనస్ 2j ప్లస్ 5k అయిపోయింది. నెక్స్ట్ బి పాయింట్ దగ్గర బి వెక్టార్ చెప్పండి, బి పాయింట్ దగ్గర బి వెక్టార్ మైనస్ 5j మైనస్ k అయిపోయింది. సి పాయింట్ దగ్గర సి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఉంది చూడండి మైనస్ 3i ప్లస్ 5j. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్కి వెక్టర్ పాయింట్ వెక్టర్ రాసుకున్నాను. ఇప్పుడు మనం ఫార్ములా ఉంది నాన్న, ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ passing through the points, like A point A vector and the B point B vector, B point B vector and the last one C point దగ్గర C vector ఉన్నప్పుడు మంచిగా రాస్తున్నా, C point దగ్గర C vector is given by formula. ఓకేనా? సో ఫార్ములా వచ్చేసి r vector is equal to 1 minus t minus s bracket of a vector plus t b vector plus s c vector. ఓకేనా? సో ఇక్కడ t and s వచ్చేసి ఇట్ ఈస్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ నాన్న, గుర్తుపెట్టుకోండి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. 3 పాయింట్స్ ఉన్నప్పుడు ప్లేన్ మీద, ఓకేనా, 3 పాయింట్స్ ఉన్నప్పుడు వెక్టర్ ఈక్వేషన్ ఒక ఫార్ములా ఇది, ఓకేనా, అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, రిజల్టెంట్ ఆఫ్ ఆర్ వెక్టర్ ఈక్వల్ టు 1 మైనస్ టీ మైనస్ ఎస్. సో ఏ వెక్టర్ ఏముంది ఇక్కడ చూడండి, ఏ వెక్టర్ కాపీ చేసుకోండి, సేమ్ ఐ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాయి, ఏ బి వెక్టర్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాయి. ఐ మైనస్ 2j ప్లస్ 5k bracket close, then t multiply b vector minus 5j minus k plus s vector. So s bracket of c vector, c vector రాసుకోవాలి, minus 3i plus 5j, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే i కోఫిషియన్స్ అన్నీ ఒక సైడ్ రావాలి, j ఒక సైడ్ రావాలి, k ఒక సైడ్ రావాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది మొత్తం మల్టిప్లై చేస్తే లెంత్ అవుతుంది కాబట్టి సో ఐ తోటి మల్టిప్లై చేసుకుంటున్నాం. 1 మైనస్ టీ మైనస్ ఎస్ బ్రాకెట్ ఆఫ్ ఐ, ఇక్కడ మైనస్ 2 బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ టీ మైనస్ ఎస్ బ్రాకెట్ ఆఫ్ జే, రైట్. సో ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తున్నా, బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ టీ మైనస్ ఎస్ అంటే 5 ముందుకు తీసుకుందాం, 5 ముందుకు తీసుకుందాం, ఓకేనా. 5 మల్టిప్లై చేస్తున్నా, రైట్. ఇక్కడ కే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఐ ఇక్కడ మల్టిప్లై చేసుకున్నా, 2j కూడా మల్టిప్లై చేసుకున్నా, 5k కూడా మల్టిప్లై చేసుకున్నా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5tj ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ tk ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3si ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వస్తుంది 5sj, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డియర్ స్టూడెంట్స్, సో ఇప్పుడు ఐలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటున్నా, ఓకేనా. ఐ ఇక్కడ ఉంది, ఇంక ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది, లాస్ట్లో ఉంది, రైట్. సో 1 మైనస్ టీ మైనస్ ఎస్ మైనస్ 3s ఐ కామన్ వెళ్ళిపోయింది, రైట్. సో జే ఉన్నాయి చూసుకోవాలి, ఇప్పుడు ప్లస్ఏ పెట్టుకోవాలి, ఇక్కడ మనం ప్లస్ఏ పెట్టుకోవాలి. జే ఉన్నాయి చూసుకుందాం, జే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ జే ఉంది, అంటే మైనస్ 2 బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ టీ మైనస్ ఎస్ బ్రాకెట్ క్లోజ్, కోఫిషియంట్ మాత్రమే తీసుకోవాలి, ఓకేనా. మైనస్ ముందుకు రాసుకున్నా, ప్లస్ అయితే ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా, రైట్. ఇక్కడ జే ఎక్కడ ఉంది, ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉంది జే, ఇక్కడ జే ఉంది, రైట్. మైనస్ 5t, ఓకేనా, మైనస్ 5t ఇంకా ప్లస్ 5s జే అయిపోయినాయి. నెక్స్ట్ కే, లాస్ట్ కే, ఇక్కడ కే ఉన్నది చూసుకోవాలి, ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 5 బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ టీ మైనస్ ఎస్, ఓకేనా. సో కే బయటికి వెళ్తుంది, ఇక్కడ కే ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మైనస్ టీ ఇంకా కే ఎక్కడ లేదు, రైట్. బ్రాకెట్ క్లోజ్, కే బ్రాకెట్ అని, రైట్. ఇంకో స్టెప్ రాద్దాం. సో ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుంది అంటే టీ మైనస్ మైనస్ ఎస్ మైనస్ 3s మైనస్ 4si ప్లస్ ఈ మైనస్ తోటి మల్టిప్లై చేసుకోండి, మైనస్ 2 మైనస్ 2 మైనస్ ప్లస్ 2 2
2t ప్లస్ 2s మైనస్ 5t ప్లస్ 5s. ఇంకో స్టెప్లో సింప్లిఫై రాసేస్తా. ఒక స్టెప్ అయితే మల్టిప్లై చేసిన, ఇక్కడ ఇది సేమ్ రాసుకున్నా, రైట్. ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 5 మైనస్ 5t మైనస్ 5s మైనస్ t. ఓకే, రైట్. దెన్ ఆర్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t మైనస్ 4si ప్లస్, ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్, -2 ఈజ్ అ కామన్ నెంబర్ కాబట్టి, సో ti ఎక్కడ ఉంది, t ఇక్కడ ఉంది. 2t మైనస్ 5t ఏమొస్తుంది, మైనస్ 3t వస్తుంది. ప్లస్ 2s ప్లస్ 5s, 2s 5s ఏమొస్తుంది, 7s అవుతుంది. దిస్ ద j అయిపోయింది ఇక్కడ, రైట్. ఇక్కడ చూడండి 5 ఇస్ ద బ్రాకెట్, 5 మైనస్ t ఉన్నది రాసుకో, మైనస్ 5t మైనస్ 1t మైనస్ 6t మైనస్ 5s. దిస్ ఈస్ ద కే. సో దిస్ ఈస్ ద వెక్టర్ ఈక్వేషన్ డియర్ స్టూడెంట్స్. అర్థమైంది అనుకుంటున్నాను, మీకు స్లోగా చెప్పాను నాన్న, బట్ ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంటాయి చూడండి, ఎందుకంటే మల్టిప్లికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కామర్స్ చేయడం, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ చూసుకోవాలి. దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ రిక్వైర్ వెక్టర్ ఈక్వేషన్స్. సో అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో డియర్ స్టూడెంట్స్, ఇంకా అడిషనల్ వెక్టర్ నుంచి ఇంకా 3 క్వశ్చన్స్, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు పార్ట్ 3లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నాన్న, పార్ట్ 3లో కలుద్దాం. బాయ్.